బైసన్ సినిమా ఒక బయోపిక్. మానతి పి గణేశన్ అనేటువంటి ఒక కబడ్డీ ప్లేయర్ బయోపిక్. అయితే చాలా స్పోర్ట్స్ సినిమాల్లో మనం చూస్తూ ఉంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డారు, అక్కడ వరకు ఎలా వెళ్ళారు, ఇది కామన్గా ఉండేటువంటి బయోపిక్ ఫార్ములా. అయితే ఎప్పుడైతే తమిళ సినిమాల్లో మనం ఈ ప్యాటర్న్ గమనిస్తే వాళ్ళు ఎక్కువగా కూడా కుల వివక్షకి వాళ్ళ రూట్స్ గురించి చెప్పడంలో తమిళ సినిమా దర్శకులు ముందు ఉంటారు. ఈ సినిమాకున్న స్పెషాలిటీ ఏంటంటే పారంజిత్ లాంటి దర్శకుడు నిర్మాతగా ఉండడం, మారీ సెల్వరాజ్ ఈ సినిమాని ట్యాకిల్ చేయడం. సో ఈ సినిమాలో ఉండేటువంటి కష్టాలు అతను ఆ లెవెల్కి అంటే ఒక అర్జున అవార్డు విన్నర్ అవ్వడానికి కావచ్చు, ఇండియాకి 2 times ఆడడం, తమిళనాడుకి 10 సార్లు ఆడడం, భారతదేశానికి 4 సార్లు ఆడడం, అతను ఆ స్టేజ్కి వెళ్ళడానికి అతను పడిన కష్టాలన్నీ చూపించడం మిగిలిన డైరెక్టర్ ఎవరైనా చేస్తారు. కానీ ఒక 2 తెగల మధ్య ఉన్నటువంటి పగ, ప్రతీకారం ఎలా ఇతని జీవితాన్ని ఎఫెక్ట్ చేసింది. ఏదైనా కుల వివక్ష ఉంటే, ఎవరైనా ఫైట్ చేస్తూ ఉంటే ఆ క్రమంలో వారు పుట్టినప్పుడు మొదలై ఉంటే వారు ఎవరైనా దాన్ని ఎండ్ చేయొచ్చు. కానీ ఎవరైతే పుడుతూ ఉంటారో నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియదు, ఎందుకు బాధపడుతున్నారో తెలియదు, ఎందుకు కుల వివక్షకు గురవుతున్నామో తెలియదు. ఇవి అన్నీ తెలియకుండా దానిలో చుట్టుకుపోవడం అనేది ఎంత ప్రమాదకరం అన్నది చాలా డీటెయిల్గా చూపించినటువంటి సినిమా. అయితే కబడ్డీ అన్నది క్రికెట్ అంత గ్లామర్ ఉన్నటువంటి గేమ్ కాదు. దానిలో గెలవాలంటే కేవలం స్కిల్ ఉంటే సరిపోదు, దానికి ఎన్నో ఆటుపోట్లు. ముఖ్యంగా తమిళనాడు లాంటి కుల వివక్ష 1990s ఎక్కువ ఉన్న క్రమంలో 2 తెగల మధ్య అంటే ఒక 2 లీడర్స్ మధ్య వార్ జరుగుతున్న క్రమంలో ఒక పక్కన ఆ గొడవలు, కబడ్డీ ఆడిన వాళ్ళందరూ రౌడీలు అవుతారు, ముఖ్యంగా ఎక్కువ మంది చనిపోతూ ఉన్న క్రమంలో ఇతను ఎలా ఎదిగాడు, బైసన్ అని పేరు తెచ్చుకుని ఇంటర్నేషనల్ ప్లేయర్గా ఎలా ఎదిగాడు అన్నది ఈ సినిమా. అయితే ఈ క్రమంలో అతని తండ్రిగా పశుపతి యాక్టర్ బాగా నటించారు. అలాగే ఇందులో ఉన్నటువంటి ఇంకొక ఫిక్షనల్ ఎలిమెంట్ అయి ఉండొచ్చు, రియాలిటీకి దగ్గరగా ఉండొచ్చు. హీరోయిన్ పాత్ర ఏదైతే ఉందో అనుపమ పరమేశ్వర్ డీగ్లామరైజ్డ్ రోల్లో, కొంత రంగస్థలంలో సమంతాకి దగ్గరగా ఉండే పాత్రలో, అలాగే హీరో కన్నా కూడా పెద్ద వయసు ఉన్న పాత్రలో కూడా బాగా కనిపించారు. అంటే నిజంగా జీవితంలో రిలేషన్స్ చూసుకుంటే పల్లెటూరులో కానీ వాటిల్లో కానీ ప్రేమలకు కానీ దాని ఇంకొక కోణంలో కొంత డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా చాలా న్యాచురల్గా చూపించినటువంటి సినిమా. ముఖ్యంగా ఇప్పటి వరకు మనం ఎవరైతే విక్రమ్ కొడుగ్గా చూసినప్పుడు 2019లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ధృవ అప్పటి నుంచి పెద్ద మార్కున్న సినిమాలు చేయలేదు. అన్నీ కూడా వర్మ కావచ్చు, ఆదిత్య వర్మ కావచ్చు, ఈవెన్ తర్వాత 2022లో విక్రమ్ స్వయంగా ఎంట్రీ ఇచ్చి మహాన్ సినిమా చేసిన గొప్ప హిట్ అవ్వలేదు. కానీ అటువంటి నటుడు 2025లో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్తో అంటే ఒక పక్కన తన మనసులో జరుగుతున్నటువంటి అంతర్మదనం అనేటువంటి భారాన్ని మోస్తూ ఎందుకు ఇవన్నీ జరుగుతాయి, నాకు ఇంత టాలెంట్ ఉంది, ఒక పక్కన ఇంట్లో యుద్ధం చేయాలి, ఇంకో పక్కన వీధిలో యుద్ధం చేయాలి, ఇంకొకటి ప్లే గ్రౌండ్లో యుద్ధం చేయాలి, ప్లే గ్రౌండ్ దాటి ఇంటర్నేషనల్ గ్రౌండ్కి ఎలాగో వెళితే అక్కడ ఉన్న రాజకీయాలతో యుద్ధం చేయాలి. ఈ 4 లేయర్స్లో అతను యుద్ధం చేసే క్రమంలో చిన్న చిన్న విషయాలు కూడా అతన్ని తెలియకుండా ఈ గొడవల్లో భాగం ఎలా చేసింది, అనుక్షణం ప్రాణాల కోసం పోరాడుతూ ఆఖరికి అతని తండ్రి బొడ్డులో ఒక కత్తితో ప్రొటెక్షన్తో ఉండడం, ఇవన్నీ కూడా చాలా రాగా చాలా రియలిస్టిక్గా తీసినటువంటి సినిమా. కాకపోతే ఈ సినిమా మొత్తానికి హైలైట్స్ ధృవ యాక్టింగ్ కావచ్చు, అలాగే సినిమా రియాలిటీ కావడం వల్ల ప్రేక్షకులు కొంత ఎమోషనల్ అవ్వడం, కనెక్ట్ అవ్వడం, ముఖ్యంగా అతను ఇండియా టీంకి వెళ్ళడము, ఆ తర్వాత ఇంటర్నేషనల్గా ఆడే క్రమంలో కూడా ప్రతిసారి అతను రిజెక్ట్ అవ్వడం, మళ్ళీ ఏదో ఒక మ్యాజిక్ అండ్ వండర్ జరిగి అతను సెలెక్ట్ అవ్వడం, ఇదంతా కూడా కొంత ప్రెడిక్టబుల్ కదా బయోపిక్లో. అదొకటిను తెలుగులో డబ్బింగ్ చేసే క్రమంలో ఎక్కడా కూడా తెలుగు సహజత్వం, తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల కొంత తమిళ బ్యాక్గ్రౌండ్లో ఉండిపోయింది. ఎందుకంటే బయోపిక్స్ మేబీ అందరికీ కనెక్ట్ అయ్యేలా కూడా తీయొచ్చు, అదొకటి. దానివల్ల కొంచెం తెలుగు ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వకపోయినా కొంత ప్రెడిక్టబుల్ స్కోప్ ఉన్న చాలా మంచి ఎఫర్ట్. ఎందుకంటే బయోపిక్స్లో సోషల్ కామెంటరీ యాడ్ చేస్తూ, ముఖ్యంగా ఎవరైతే అవుట్ సైడ్ ఆ స్టేట్ ఉంటారో సౌత్ ఇండియా మొత్తం కూడా తమిళనాడు సంస్కృతిని కానీ తమిళనాడనే కాదు మొత్తం సౌత్ ఇండియాలో మొత్తం ఇండియాలో ఇప్పటికీ ఉన్నటువంటి కుల వివక్షని రూట్స్తో సహా అర్థం చేసుకునేటువంటి సినిమా ఇది. మీలో ఇప్పటికీ చాలామంది బైసన్ సినిమా చూసే ఉంటారు. థియేటర్లో ఒక 2-3 రోజుల నుంచి పాజిటివ్ టాక్ అందుకున్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే పాజిటివ్ టాక్తో దూసుకుపోతూ ఉంది. సో మీరు ఇప్పటికే బైసన్ సినిమా చూసి ఉంటే ఎలా ఉందో కమెంట్స్తో తెలియజేయండి. చూడకపోతే తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి.